ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా అన్వేష్ కూడా హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. దీని మీద మీరేమంటారు? నేను లాస్ట్ మంత్ ఒక వీడియో చేయడం జరిగింది అతని మీద. ఎంతసేపు భారతదేశము పాకిస్తాన్ ఒక బూచి చూపించి బ్రతుకుతుంది ప్రభుత్వము అని. అతనికి ఒక కౌంటర్ చేసిన జస్ట్ 20 డేస్లోనే అతను చెప్పిన ఆ బూచి వాళ్ళే బూచి పనులు చేశారు. అంటే ఆమ్దం గింజల నుంచి పాయిజన్ తయారు చేసి 1,00,000 మందిని చంపాలనుకోవడం, కారులో బాంబులు పెట్టడం, డాక్టర్లే టెర్రరిస్టులకు మారటం, జిహాదీ తప్పు కాదు అని చెప్పేసి ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు మాట్లాడడం, ఇదంతా ఎవరు ప్రొవోక్ చేశారు? పాకిస్తాన్ వాళ్ళే ప్రొవోక్ చేశారు. భారతదేశము పాకిస్తాన్ని బూచిగా చూపించలేదు. వీధిలో ఇటు మన హైదరాబాద్ గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు వీధిలో పిల్ల పాముల్లాగా పాకి ఉన్నారు. అవకాశం దొరికితే మనల్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ మతం కోసమే చంపాలనుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఇంటెన్షన్ ఏం లేదు. వాళ్ళ మతాన్ని మొత్తం విస్తరింపజేయడమే వాళ్ళ యొక్క టార్గెట్. సో కాబట్టి అతను అలాంటి మాటలు మాట్లాడినోడు, మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్నాడు. మరి సీతమ్మ తల్లి మీద, ద్రౌపది మీద అలాంటి కామెంట్లు చేయక, అవి మిషనరీ స్కూళ్ళల్లో చెప్తారు. సీతమ్మ తల్లి టీషర్ట్ వేసుకుందా, ద్రౌపది టీషర్ట్ వేసుకుందా, ఎందుకు రేపులు చేశారు? సీతమ్మని ఎవరూ రేప్ చేయలేదు, ద్రౌపదిని ఎవరూ రేప్ చేయలేరు. అసాల్ట్ జరిగింది. ఎస్, వాళ్ళతో సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లారు, ద్రౌపదీదేవి చీరను లాగారు. కానీ లాగుతుంటే అక్కడ ఆమె అలా పడిపోలేదు. శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. ఈ నీతి మనకు కూడా నేర్పించారు. సో కృష్ణుల్లా బతకమని చెప్పారు అంతే తప్ప లాగుతున్న కౌరవుల్లాగా బతకమని చెప్పలేదు. సో ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు చూడండి, వీళ్ళని కొట్టాలి ఫస్ట్. ఎందుకంటే భారతదేశాన్ని కించపరిస్తే మన దేశంలో చెత్త ఉంది, ఎవరా చెత్త వేసింది? ఇలాంటి చెత్త ఎదవలే వేశారు. అవునవును, మన దేశం మొత్తం చెత్త ఉంది అని కామెంట్లు చేస్తున్నారు చూడు. ఇట్లాంటి ఎదవలు ఫాలో అవుతున్నారు. ఈ ఎదవలు ఫాలో అయినంత కాలం ఎదవలు మేము హీరోలమనే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఎదవ కూడా హీరో అనే ఫీల్ అవుతున్నాడు. నేను ఒక 6 months బ్యాకే ఈ బెట్టింగ్ యాప్స్ మీద అతను చేస్తే హీరో అన్నాడు కదా, ఆ రోజు కూడా నేను మీడియాకు ఒకటే సమాధానం చెప్పాను. అతని వీడియో ఓపెన్ చేస్తే చాలు, పాపలు పిచ్చులు ఆటగాడు అంటున్నాడు, మీరు కూడా వచ్చేయండి ఆట ఆడుకుందాం పిచ్చుల మీద అని ఒక అమ్మాయిని అబ్జెక్టిఫై చేస్తున్నాడు కదా. సో అతని ఫాలోవర్స్కి ఏం చెప్తున్నాడు? అరే నాలాగా మీరు పాపలతో తిరగాలి అంటే మీరు ఇట్లా ఫారిన్ కంట్రీ రావాలి, మీరు తొందరగా డబ్బులు సంపాదించాలి. మరి తొందరగా డబ్బులు సంపాదించాలంటే బెట్టింగ్ ఆడాలి కదా. ఏం చేస్తున్నాడు? ఒరే ఎదవా, ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ పనులు చేయొద్దని అన్నట్టుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మగవాళ్ళు, అది కూడా సినిమా హీరోలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు చెప్తున్నారు. అన్నిటికీ మించి ఆడవాళ్ల శరీర అవయవాల్ని సరుకు సామాన్లతో పోల్చడాన్ని మనం ఎలా చూడాలి? శివాజీ గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఆయనకి కౌంటర్ ఇచ్చారు అనసూయ. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోకి నాగబాబు గారు వచ్చారు. వీటన్నిటి మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఎపిసోడ్ మీద నేను ఒక రోజు ఫేస్బుక్లో నా ఒపీనియన్ షేర్ చేయడం జరిగింది. వెంటనే జనాలు వచ్చేసి ఓహో నీకు ఇప్పుకొని తిరగడం ఇష్టమా అన్నారు. అంటే జనాలు ఏంటంటే అయితే ప్రకృతి లేకపోతే వికృతి, మధ్యలో ఇంకేది లేదనుకుంటారు. నాకు అన్నం ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోయి వెంటనే గడ్డి తింటా అని కాదు దాని మీనింగ్. అంత విచక్షణారహితంగా ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఏదంటే కరోమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు? నా సొంత అభిప్రాయం చెప్పమంటే నేను చెప్తా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను మాట్లాడను. నేనే చాలాసార్లు వీడియోలు చేస్తాను. అమ్మాయిలు కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోండి, బట్ బీ మోడ్రన్. మీకు నచ్చింది మీరు స్లీవ్లెస్ వేసుకోండి, బ్యూటిఫుల్గా ఉండండి, కానీ అసహ్యంగా ఉండొద్దని నేనే చెప్తాను. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇలా చూడంగానే వావ్ అనిపించాలి అంతే తప్ప అనిపించకూడదు. మనకే అలా అనిపిస్తే మగోడికి అలా అనిపించడంలో తప్పలేదు. ఎందుకంటే చూస్తున్న మనకే ఇంకొక ఆడపిల్లని అలా చూడాలని అనిపించదు. మనకి చాలా యాక్వర్డ్గా ఉంటుంది. సో యాక్వర్డ్గా ఉండకుండా మీరు అందంగా వేసుకోండి, మోడర్న్గా ఉండండి. మీరు స్లీవ్లెస్ వేసుకుంటారా వేసుకోండి, టోన్ జీన్స్ వేసుకుంటారా వేసుకోండి, కానీ అసభ్యకరంగా ఉండదు. అవి కూడా కొంతమంది వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటాయి. అండ్ మన పర్సనాలిటీ, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. డ్రెస్ కంఫర్ట్ అంటే ఏంటి తెలుసా? మన పర్సనాలిటీకి నప్పకుండా ఉండేవి, ఏదో మార్కెట్లో దొరికేవి మనం వేసుకోకూడదు. మార్కెట్లో వాళ్ళు వేసుకున్నారు కాబట్టి అది మన శరీరానికి సెట్ అవుతుందా లేదా? సరే నేను సన్నగున్నా అని అన్ని డ్రెస్సులు నాకు సెట్ అవుతాయి అంటే అవ్వవు. కొన్ని నాకు సెట్ అవుతాయి, కొన్ని నాకు సెట్ అవ్వవు. అవి మన బాడీ మీద అందంగా కనిపించాలి. అంటే మనం అది వేసుకుంటే మన బ్యూటీ ఎన్హాన్స్ అవ్వాలి, లేదా మన బ్యూటీని ఆ బట్టల వల్ల దానికో బ్యూటీ ఇవ్వగలగాలి. ఈ రెండింటిని క్రాస్ చేసి కేవలం మార్కెట్లో ఉన్న బట్టలు వేసుకుంటామంటే కాదు. చాలామందికి వాళ్ళు పర్సనల్గా బట్టలు వేసుకోవడం ఇష్టం, స్కిన్ చూపిస్తూ బట్టలు వేసుకోవడం ఇష్టం. అఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళ కోసమే రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అలా బట్టలు వేసుకుంటున్న అమ్మాయిలకి లైకులు కొడుతూనో, బూతులు తిడుతూనో, రిపోర్ట్లు కొట్టకుండా వాళ్ళకు ఫాలోవర్షిప్ పెంచిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇక్కడ ఆడదాని ఒక్కడిదే నేరం అని ఈరోజు ఆడదాని మీద నేరం వేసేస్తున్నారు కదా.
వాళ్ళకు పెంచి పోషించి లైకులు కొట్టిన వాళ్ళు ఎవరు? ఈ సమాజంలో మనుషులు కాదా? మేము హేట్ చేస్తూనే కామెంట్ పెడతానంటే హేట్ ఎందుకు చేస్తున్నావు, బ్లాక్ చేయి నువ్వు. కాదు, ఈరోజు హేట్ చేయాలి, మళ్ళీ ఆ ఫోటో చూడాలి, రేపు హేట్ చేయాలి, మళ్ళీ అమ్మాయి పెట్టిన ఇంకో ఫోటో వీడియో చూడాలి. ఎందుకు? బ్లాగ్ కొట్టు, రిపోర్ట్ కొట్టు, అప్పుడు ఫాలోవర్సే పెరగరు కదా. అండ్ వాళ్ళు స్కిన్ షో చేస్తున్న కొద్దీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకి వెబ్ సీరియల్ వస్తున్నాయి, టీవీ ఛానల్లో ఆఫర్లు వస్తున్నాయి, వాళ్ళకి సినిమాలు ఆఫర్లు వస్తున్నాయి. వాళ్ళు స్కిన్ షో చేస్తేనే ఆఫర్లు ఇస్తున్నారు. ఓన్లీ తెర మీదే చెయ్యాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్లు ఏం చెప్పట్లేదు కదా. ఇక్కడ ఎవరు పాత్రదారులు అవుతున్నారు? సమాజం పాత్రదారులు అవుతున్నారు. అండ్ వాళ్ళని నేను కొంతమంది ఫాలో అయ్యాను. వాళ్ళు స్టార్టింగ్లో శారీలు కట్టుకుండేవాళ్ళు, తర్వాత కొంచెం నడుము చూపించడం స్టార్ట్ చేశారు, దాంతో వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగారు. దాని తర్వాత క్లీవేజ్ చూపించడం శారీనే తర్వాత క్లీవేజ్ చూపించడం స్టార్ట్ చేయగానే కొలాబరేషన్స్ పెరిగినాయి, షాప్ ఓపెనింగ్లు పెరిగినాయి, ఇన్ని వచ్చినాయి. అంటే దీనికి ఎవరు సహకరిస్తున్నారు? ప్రజలు సహకరిస్తున్నారు కదా. అంటే అలా చేస్తేనే మేము కొలాబరేషన్స్, షాప్ ఓపెనింగ్లు ఇస్తామని వాళ్ళు సెలబ్రిటీ వాళ్ళేమనుకుంటున్నారు, పొట్టకుట్టి కోసం ఓకే మాకు 4 డబ్బులు వస్తున్నాయి కదా, సో మనం కొంచెం గుడ్లిప్పితే మనకు ఆఫర్స్ వస్తున్నాయి కదా. నేను నిజంగా చీర కట్టుకొని ఉన్న రోజులు ఎవ్వరూ మనల్ని పట్టించుకోలేదు అనుకున్నారు కదా. అండ్ యాక్చువల్లీ అది నిజం. సో ఇక్కడ ఎంతమంది పాత్రలు ఉన్నాయి? ఆ అమ్మాయి ఒక్కదాందే పాత్ర ఉందా? ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, చీరలే కడతారు కానీ ఓన్లీ బ్యాక్ షాట్లు తీసి పెడతారు. మాధవి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు, సనాతన ధర్మం గురించి కూడా చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఎక్కడ కనిపించరు మీరు? 3.5 years అంటే 2018లో జాయిన్ అయ్యా, 19లో కంటెస్ట్ చేసా, 2021 చాలా యాక్టివ్గా ఉన్నా. తర్వాత ఫిజికల్గా గ్యాప్ తీసుకున్నా. అంటే ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళ సభలకు వెళ్ళటం కానీ, మీటింగ్స్కి వెళ్ళటం కానీ, ఇలాంటి వాటికి గ్యాప్ తీసుకున్నాను పూర్తిగా. బట్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాను నేను. సో పార్టీ వేరు, హిందుత్వం వేరు. ఎందుకంటే నా పుట్టుకతో హిందుత్వం వచ్చింది, పార్టీ అనేది పుట్టుకతో రాలేదు. బట్ మా ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న దగ్గర నుంచి ఇది జనసంఘ్ పెట్టిన కాలం నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. సో అది వేరు, ఇది వేరు. అది వంశపారంపర్యంగా బీజేపీ మీద అభిమానం, ఇష్టం అనేది వచ్చింది. కాకపోతే అప్పుడు మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పట్లో ఇక్కడ లేదు, బీజేపీ లేదు. సో టీడీపీ పెట్టే వరకు మా తాతగారు కానీ మా అమ్మమ్మ కానీ ఓటేయలేదంట. ఇది మా ఇంట్లో వింటూ పెరిగా నేను. అండ్ సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఆ పార్టీ, ఆ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. బట్ బీజేపీ అంటే హిందుత్వ అంటే బీజేపీ అన్నది దాని నుంచి నాకు వచ్చింది కాదు. ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ నా మీద రుద్దింది. బలవంతంగా గుడికి పట్టుకెళ్ళి బలవంతంగా పూజలు చేయించి, బలవంతంగా ఉపవాసాలు ఉంచిపించి, ఇలా నాకు మా అమ్మ భక్తి మార్గాన్ని, హిందుత్వము అండ్ స్కూల్లో మనకు చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి రామాయణ, మహాభారత చిన్న పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఊర్లో గుడికి వెళ్ళడం వల్ల ఎక్కువగా మా ఊర్లో రామాలయం ఉండడం వల్ల సో అక్కడి నుంచి వచ్చింది తప్ప సో అది రాజకీయ పరంగా వచ్చింది కాదు. బట్ పీపుల్ ఏంటంటే రెండింటిని కలిపేస్తారు, వాళ్ళు ఎలా కలుపుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. 2019లో కంటెస్ట్ చేశారు, ప్రజలతో ట్రావెల్ చేయడం, ఎలక్షన్స్లో పాల్గొనడం, ఇవన్నీ ఎలా అనిపించాయి? నాకు ఇట్ వాజ్ అ హ్యాపీ టైం. నేను నా జాబ్ చేశాను, నా డ్యూటీ లాగా నేను చేశాను. ఓకే, పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, పార్టిసిపేట్ చేశాను, తిరిగాను. సో జనాల పల్స్ ఎలా ఉందో తెలుసుకున్నా. అది ఎలా ఉన్నా నాకు ఓకే, ఎందుకంటే నేను ఇష్టపడి చేసిన పని. అది ఫెయిల్యూర్ వస్తుందని మాకు ముందే తెలుసు. ఫెయిల్యూర్ వస్తుందని తెలిసి కూడా నేను వెళ్ళాను చూడు, ఎందుకంటే నేను పని చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి. సో నాకు రిగ్రెట్స్ ఏం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 2008లో మీరు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు, మంచి హిట్ కొట్టారు ఫస్ట్ సినిమాతోనే. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఎందుకు తర్వాత బాగా స్క్రీన్కి దూరం అయ్యారు? అవకాశాలు రాలేదా, మీరే వద్దనుకున్నారా? రెండూ కాదు, కానీ నేను వద్దనుకోలేదు కాదు, అవకాశాలు ఎక్కువ రాలేదు కాదు, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయా. అంటే రైట్ పిక్చర్ని పికప్ చేసుకోలేకపోయా. సో అంతే. దాన్ని ఇండస్ట్రీని, అందుకే నేను ఎప్పుడు ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేదు, నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. నాకే సరిగ్గా పికప్ చేసుకోవడం రాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.